హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. వారితో ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై ఒక్కసారి చర్చిద్దాం. నమస్తే రాజేష్ గారు. నమస్తే సార్, మహానాడు కార్యక్రమం జరుగుతుంది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ స్పందిస్తూ కడపలో మీటింగ్ పెట్టుకొని తనని విమర్శలు చేయటం మగతనం అనిపించుకోదు, ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చండి ముందు, ఇప్పుడు ఎలా ఉన్నా సరే భవిష్యత్తులో రాబోయేది వైసీపీ ప్రభుత్వమే, అప్పుడు ఇంతకింత వడ్డీతో సహా తీర్చుకుందాం అనే విధంగా కొంచెం పరుష వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా విశ్లేషించాలి? ఆయన మీద ఆయనకున్న నమ్మకం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో ఎదురైన ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కనిపిస్తున్న ఫలితాల నేపథ్యంలో ఎందుకు తనకి ఇటువంటి ప్రతికూల ఫలితాలు దక్కాయి అని చెప్పని ఏ రాజకీయ నాయకుడైనా సరే కనీసం బయట మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా సరే లోపలైనా నాలుగు గోడల మధ్య అయినా సరే ఒక్కసారి పునరాలోచన చేసుకుంటారు. గత 5 సంవత్సరాలు మనకు అధికారం ప్రజలు కట్టబెడితే ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని మనం ప్రజలకు ఏ స్థాయి మేలు చేసాం, ఎందుకు ప్రజల నమ్మకాన్ని మనం కోల్పోయాం, మనకు మనం చాలా అద్భుతమైన సంక్షేమాన్ని అందించాము, లక్షలాది కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధిదారుల అకౌంట్కి చేర్చామని చెప్పని మనకు మనం భజన చేసుకుంటూ ఉన్నాం. కానీ ప్రజలు ఎందుకని ఆ సంక్షేమాన్ని రిసీవ్ చేసుకోవాలి? సంక్షేమం కన్నా వాళ్ళ ప్రాధాన్యతలు వేరుగా ఏమున్నాయి? వేటి ప్రాతిపదికగా వాళ్ళు మన తిరస్కరించారు, ఎన్డీఏ కూటమిని ఆదరించారు అంటే అని ఏ రాజకీయ పక్షమైనా సరే కొంత పునరాలోచన చేసుకొని తీరుతుంది. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికల్ని ప్రాతినిధ్యం లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో తాము గెలవు అని చెప్పని తెలిసినా కూడా చాలా రాజకీయ పక్షాలు పోటీ చేస్తాయి. ఆ ఫలితాల మీద వాళ్ళు విశ్లేషించుకుంటారు. గత ఎన్నికల్లో మనకు ఏ స్థాయి ఓట్ బ్యాంక్ దక్కింది, ఈ ఎన్నికల్లో ఏ స్థాయి ఓట్ బ్యాంక్ దక్కింది, ఒకసారి గత ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈ ఎన్నికల దాకా ప్రజాక్షేత్రంలో మనం ఏ విధమైన రోల్ ప్లే చేసాం, మనం ప్లే చేసిన రోల్ని ప్రజలు ఆమోదించారా ఆమోదించలేదా, గత ఎన్నికతో పోలిస్తే ఈ ఎన్నిక నాటికి మనకు ఓట్ బ్యాంక్ పెరిగిందా తగ్గిందా, మన అభ్యర్థుల ఎంపిక సక్రమంగా ఉందా లేదా, మన అభ్యర్థులు ప్రజలతో మమేకం అయ్యేవాళ్ళు అవునా కాదా, వీటిని అన్నిటి విషయంలో ఖచ్చితంగా పునశ్చరణ చేసుకుంటారు ఎవరైనా కూడా. కానీ అసలు ఆ దిశగా ఆలోచన చేయకుండా తనలో ఎటువంటి లోపాలు లేకున్నా కూడా తనను ఓడించిన ప్రజల్లో లోపం ఉంది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇన్ని లక్షల కోట్ల రూపాయల సంక్షేమాన్ని అమలు చేసిన తర్వాత ఏమైపోయినాయి ఆ ఓట్లన్నీ అంటున్నాడు. మీరు సంక్షేమాన్ని అమలు చేసి ఉండొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీరు పనిచేయలేదు, ప్రజలు కోరుకున్నది సంక్షేమాన్ని ఒక్కదాన్నే కాదు అని చెప్పని ప్రజలు తమ ఓటు ద్వారా మీకు నిర్ధారణ చేశారు. మీకు ప్రజలిచ్చిన తీర్పుని అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి, దానికి తగిన విధంగా మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి మీకు కావాల్సినంతటి టైం దక్కింది. ఇవాళ మీకు పాలనాపరమైన బాధ్యతలు లేవు, ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు, సాధారణ శాసనసభ్యులుగా మిగిలిన్నారు. మీ పూర్తి శక్తియుక్తుల్ని మీ పార్టీ నిర్మాణం మీద కేంద్రీకరించి మనకి 2019 ఎన్నికల్లో అంతటి ఆనాడు విజయం దక్కడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అంతటి విజయం దక్కిన తర్వాత మన 5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఇంతటి ఘోర ఓటమికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు సెల్ఫ్ అసర్టైన్ చేసుకోవాలి. కానీ మిమ్మల్ని మీరు వంచుకుంటా ఆల్ ఈజ్ వెల్, మనం చాలా అద్భుతంగా పరిపాలన చేసాం, అయినా ఓటు వేయనిది ప్రజల లోపం అని చెప్పని మీరు వాళ్ళ ప్రజలను నిందించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో ఇప్పుడున్న అధికార పక్షం వాళ్ళు ప్రజల్ని తప్పుదో పట్టించారు, వంచారు, తప్పుడు వాగ్దానాలు చేశారు, ఇప్పుడు నిలుపుకోవటం లేదు, వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటుందని చెప్పని మాట్లాడుతున్నారు. జో జీతా వహీ సికిందర్. 2019లో మీరు నెగ్గారు, మీరు పరిపాలించారు, మళ్ళీ ఎన్నికల్లో మీరు పోటీ చేశారు. 2019కి ముందు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు, ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు, మీరు నెగ్గారు. ఈ ఎన్నికల్లో మిమ్మల్ని కాదు అని మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు నెరవేర్చడం లేదు, ప్రజలను వంచిస్తున్నారు అంటున్నారు. మీ మీద కూడా అదే విధమైన అభాండాలు అంటానికి కూడా లేదు, మీ మీద కూడా ఉన్న ఆరోపణ అదే. మీరు ప్రజలకు చేసిన చాలా వాగ్దానాలు నెరవేర్చుకోలేదు, మీ వల్ల వంచనకు గురయ్యాము అన్న భావనలో రాష్ట్రంలో ఉన్న
అన్ని ప్రాంతాల అన్ని వర్గాల ప్రజలు అదే విధమైన అభిప్రాయానికి రావబట్టే మీకు అటువంటి ఘోర ఓటమి ఎదురైంది. ఫస్ట్ మీరు మొట్టమొదటి రియలైజ్ కండి, మీరు ఏ స్థాయి వాగ్దానాలు నెరవేర్చారు. మేము చాలా అద్భుతం, బ్రహ్మాండం, భజగోవిందంగా మా పరిపాలన చేశాం. ఇవాళ ఎన్డీఏ కూటమి తన క్రెడిబిలిటీని పణంగా పెడుతుంది అంటున్నారు. మీరంతటి అద్భుతమైన పరిపాలన కానీ అందించి ఉన్నట్టయితే, మీరు మీ వాగ్దానాలన్నీ సక్రమంగా సకాలంలో నెరవేర్చి ఉన్నట్టయితే ఇవాళ ప్రజల నుంచి ఈ విధమైన వ్యతిరేకత రావడానికి ఆస్కారమే లేదు. కనీసం ప్రతిపక్ష హోదాలను దక్కేది కదా. ఇవాళ మీ గెలుపుకి కీలకంగా దోహదం చేసిన యువతని, రాయలసీమ ప్రజల్ని, ప్రభుత్వోద్యోగులని, అన్నిటికన్నా ముఖ్యంగా సమాజంలో అతి చిన్న జీతానికి పనిచేసే ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాన్ వాలంటీర్లు, అంగన్వాడీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, విఆర్ఏలు, ఇటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులకి కూడా మీరు చేసిన వాగ్దానం నెరవేర్చిన ప్రయత్నం. వాళ్ళు మా డిమాండ్లు నెరవేర్చండి, మాకు చేసిన వాగ్దానం అమలు చేయండి అని చెప్పని రోడ్డెక్కితే వాళ్ళ మీద మీరు ప్రయోగించిన యస్మా, వాళ్ళ మీద ప్రయోగించిన పోలీసు దాష్టికం, ఇవన్నీ ఆయా వర్గాలను ఒక్కొక్కరిగా మీకు దూరం చేస్తూ వెళ్ళింది. కుడి చేతి ఎడం చేతితో మీ గెలుపుకి దోహదం చేశాము అని చెప్పని ఆ రోజు బహిరంగంగా ప్రకటించుకున్న ప్రభుత్వోద్యోగుల డిమాండ్లని పరిష్కరించడంలో మీరు ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణి, వాళ్ళందరూ కలగలిసి మీ ఓటమికి కీలకంగా దోహదం చేశారు. అదే సందర్భంలో ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా మీరు సృష్టించిన ఆర్థిక విధ్వంసం వారసత్వంగా వచ్చినా కూడా, ఇవాళ ఆర్థిక స్థితిగతులు తమకు సహకరించుకున్నా కూడా ఒక్కో సంక్షేమాన్ని, ఒక్కో సంక్షేమ పథకాన్ని సక్రమంగా సకాలంలో అమలు చేస్తూ వస్తున్నారు. మిగిలిన సంక్షేమ పథకాలను కూడా ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో మేము అమలు చేస్తాము అని చెప్పని ఆల్రెడీ ప్రజలకి వాగ్దానం చేస్తున్నారు. ప్రజలు వాళ్ళని పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. నిజంగానే మీరు అన్నట్టుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ఎన్నికల్లో తమకి కీలకంగా గెలుపుకు దోహదం చేసిన, తాము చేసిన వాగ్దానాల విషయంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే మీరు ఎన్నికలు సమీపించిన సందర్భంలో అంశాన్ని ప్రస్తావించవచ్చు. వీళ్ళ తప్పుల్ని మీరు ప్రజాక్షేత్రంలో ఎండగట్టవచ్చు. రాజకీయ పార్టీ నాయకుడిగా మీకు ఆ స్వేచ్ఛ, అధికారం, హక్కు ఎప్పుడూ ఉన్నాయి. కానీ అధికారం చేపట్టిన వెంటనే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పని, అంటే ఆ విధమైన డిమాండ్లు చేయడం ద్వారా మీ అధికారాన్ని కోల్పోయిన దుగ్ధం మీరు బయట పెట్టుకుంటా ఉన్నారు. మీ ప్రత్యర్థులకు దగ్గర అధికారాన్ని సహించలేని మీ ఇంటాలరెన్స్ మీరు బయట పెట్టుకుంటా ఉన్నారు. 100కి 100 పాళ్ళు ఈ విధమైన అత్యుత్సాహ ప్రకటన చేయడం ద్వారా మీ స్థాయి మీరు తగ్గించుకుంటా ఉన్నారు. 100కి 100 పాళ్ళు ఎన్డీఏ కూటమి ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో వాళ్ళు చేసిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తామని చెప్పని చెప్తున్నారు. ఈ నెల నుంచే, అంటే ఈ జూన్ నెల నుంచి ఒక్కొక్క వాగ్దానాన్ని అమలు చేసే దిశగా వాళ్ళు ప్రణాళికలు కూడా రచించుకుంటున్నారు, రిసోర్సెస్ కూడా మొబిలైజ్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇందులోకే మీరు ఒక పక్క నారా లోకేష్ రెడ్ బుక్ని విమర్శిస్తూ మళ్ళీ మీరు కూడా మీ శ్రేణులకు అదే సంకేతం ఇస్తూ ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్న అధికారుల పేర్లు మీరు ఏ బుక్లో రాసుకుంటారో రాసుకోండి, ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి. రేపు మళ్ళీ మనకు అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళని ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా సరే, రిటైర్ అయ్యి వెళ్ళిపోయినా సరే వాళ్ళని ఈడ్చుకొచ్చి వడ్డీతో సహా చెల్లిస్తామంటున్నారు. లోకేష్ అదే చెప్పింది. మరి అలా చెప్పిన లోకేష్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాడని విమర్శిస్తున్న మీరు మళ్ళీ మీకు అధికారం దక్కితే కూడా అదే విధమైన వేధింపులకి, అదే విధమైన దౌర్జన్యాలకి పాల్పడతామని చెప్పని మీరు చెప్పడం ద్వారా అంతకన్నా లోకేష్ని విమర్శించే నైతికత మీకెక్కడ నిలుపుకున్నారు ఇంకా. కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు వైసీపీ పార్టీ ఒక రకమైన కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంది. ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదా అని చెప్పని ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో వాళ్ళు ఉండిపోయి, సమయం, సందర్భం, అసెంబ్లీ సమావేశాలు లాంటివి జరిగిన సందర్భంలో అక్కడికి వెళ్ళి ఆ అంశాల గురించి ప్రస్తావించే హక్కు, అవకాశం ఉన్నా కూడా, సూటిగా స్పష్టంగా ముఖ్యమంత్రి గారి కళ్ళల్లోకి చూసి ప్రసంగించే ఆస్కారం ఉన్నా కూడా ఆ అవకాశాలన్నింటినీ కాలదన్ని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇవాళ ప్రెస్ మీట్లకు పరిమితం అయ్యి ప్రజలిచ్చిన తీర్పు ద్వారా ఎన్నికల్లో నెగ్గిన తారీఖుని వెన్నుపోటు దినంగా మీరు ప్రకటిస్తూ ఆ రోజున నిరసన కార్యక్రమాలకు పిలిపిస్తూ మీకు మీరుగా పంపిస్తున్న సంకేతం ఏంటి అంటే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేను ఒక్కడే పెట్టి పుట్టా, నేను తప్పించి వేరే ఎవరైనా ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటే సహించగలిగే, భరించగలిగే సహనం, ఓర్పు నా దగ్గర లేవు అని చెప్పని మిమ్మల్ని మీరు ఒక ఇంటాలరెంట్ పాలిటీషియన్గా సమాజానికి పరిచయం చేసుకుంటున్నారు. 100కి 100 పాళ్ళు
జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న ఈ దుందుడుకు స్వభావం పట్ల రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి 2019 ఎన్నికల్లో అంతటి ఘన విజయం కట్టబెట్టిన ప్రజలు 2024 ఎన్నికల్లో అంత ఘోర ఓటమి ఆయనకి మిగిల్చారు. అయినా సరే తన వ్యూహాల విషయంలో, తన రాజకీయ పరిపక్వత విషయంలో, తను ఎంచుకుంటున్న కార్యాచరణ విషయంలో కనీస మాత్రపు మెచ్యూరిటీ కూడా ప్రదర్శించకుండా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధమైన కక్ష సాధింపు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఏ కక్ష సాధింపు వ్యాఖ్యల పట్ల విరక్తితో ప్రజలు అంతటి అపజయాన్ని ఆయనకి కట్టబెట్టారో ఆ విషయంలో తన వైఖరిలో, తన వ్యవహార శైలిలో ఏ విధమైన మార్పు చేర్పులకు ఆస్కారం లేదు అని చెప్పని ఆయనే సమాజానికి పరిచయం చేసుకుంటూ ఉంటున్నాడు. 100% ఇటువంటి వ్యవహార శైలి కొనసాగించిన పక్షంలో 2024 ఎన్నికల్లో దక్కిన 11 స్థానాలు కూడా నిలబెట్టుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్కారం ఉండదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. చూశారు కదా ఈరోజు రాజేష్ గారి విశ్లేషణ. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.